మీ ఇంటికి వచ్చిన ఆవిడ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు యువరాజ్. మన డెన్కి రావాలి. మనల్ని టచ్ చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టించాలంటే ఆ చర్చ్ నాకు కావాలి. ఇది కేవలం నా గురించి మాత్రమే ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు, మన గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నా భవిష్యత్ ఇప్పుడు నీ ఇంట్లో నీ కళ్ళ ముందే ఉంది. ఆ చర్చిని వదిలేస్తే మన జీవితాల గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చి మనకి జీవితం లేకుండా చేస్తుంది. అందుకే మన జీవితాలకు సంబంధించి మనమే ఒక జడ్జిమెంట్ ఇద్దాం. అర్థమైంది. ఎలాగైనా ఈ జడ్జిని మీకు అప్పగిస్తాను. నీకు తోడుగా మన వాళ్ళని పంపిస్తాను. ఇంటి దగ్గర గొద్దు బాయ్, అవసరమైతే నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే యువరాజ్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అవ్వదు బాయ్. సరే బాయ్, ఉంటాను. అమ్మా భారతీదేవి, ఈ నాళ్లకి నీ చావును వెతుక్కుంటూ నువ్వే వస్తున్నావు. రా 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 రా, త్వరగా రా, త్వరగా రా, త్వరగా రా. థ్యాంక్స్ దాత్రి. భారతీదేవి గారు సడన్ గా నన్ను కే అని పలకరించబోయేసరికి చాలా టెన్షన్ పడిపోయాను. మైండ్ బ్లాక్ అయిపోయింది. సడన్ గా నువ్వు కవర్ చేసావు కాబట్టి సరిపోయింది. లేకపోతే మనం అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. అసలే యువరాజ్కి నా మీద అనుమానంగా ఉంది. అవును కేదార్, మనం కవర్ చేయగానే మేడం కూడా అర్థం చేసుకుని టాపిక్ ని బానే డైవర్ట్ చేశారు. సరే పద, మనం భోజనం రెడీ చేయాలి. సాధు సార్ ఫోన్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్. చెప్పండి సార్. జేడి, మీరున్న ఇంటికి జడ్జి భారతీదేవి గారు వస్తున్నారు. ఆల్రెడీ వచ్చారు సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భారతీదేవి గారు ఎంతో కాలం నుంచి మీనన్ దృష్టిలో ఉన్నారు. ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడ ఆవిడ్ని ఫినిష్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేయకుండా ఆవిడ పర్సనల్ వర్క్ మీద అక్కడికి వచ్చారు. ఆ విషయం మీనానికి తెలిసిపోయింది. ఆల్రెడీ కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆవిడికి ఏం జరిగినా మీడియా మనల్ని ఏకిపారేస్తుంది. భారతీదేవి గారిని సేఫ్ గా ఇంటికి పంపించే బాధ్యత మాది సార్. ఇది మన డిపార్ట్మెంట్కి పెద్ద సవాల్ జేడి. ఆ మీనాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. శత విధాలా ప్రయత్నిస్తాడు వాడు. మీనన్ శత విధాలుగా ప్రయత్నిస్తే మేము మీనన్కి శతకోటి విధాలుగా అడ్డుపడతాం సార్. మేడంని కాపాడమే కాకుండా ఆ మీనన్ అంతు కూడా తెలుస్తాం. ఆవిడ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డేసైనా సరే కాపాడతాం సార్. గుడ్ జేడి, చాలా కేర్ఫుల్ గా డీల్ చేయండి. ఆవిడ ఆంధ్ర నుంచి తెలంగాణకి ఏ ధైర్యంతో వచ్చారో, ఎంత పీస్ఫుల్ గా వచ్చారో, తిరిగి అదే ధైర్యంతో, అంతే పీస్ ఆఫ్ మైండ్తో ఆంధ్రాకి వెళ్ళాలి. షూర్ సార్. అన్నట్టు ఇంకొక విషయం, సార్, ఆ మీనన్కి మీ ఇంట్లో ఉన్న యువరాజ్కి సంబంధాలున్నాయి కాబట్టి మీనన్ యువరాజ్ సహాయం తీసుకునే అవకాశం ఉంది. అతని మీద కూడా ఒక్కన్నేసి ఉంచండి. షూర్ సార్. మన టీంని పంపిస్తాను. మీకే అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఓకే సార్. జై హింద్. ఇందాక జడ్జి గారు మనకి బట్టలు ఇచ్చిన తర్వాత యువరాజ్కి కాల్ వచ్చింది కదా? అవును దాత్రి. అయితే ఖచ్చితంగా ఆ కాల్ మీననే చేసుంటాడు. యువరాజ్ సాయం లేకుండా జడ్జి గారిని కిడ్నాప్ చేయడం అంత ఈజీ అయితే కాదు. జడ్జి గారిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఎలాగైనా ప్లాన్ చేస్తారు. మనం మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. నువ్వు యువరాజ్ మీద కన్నేసుంచు. సరే దాత్రి. సరే, నేను బయలుదేరుతున్నాను. సుధాకర్, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అవును, మీకు నిజంగానే టైం అవుతుంది. అదేంటి భారతి గారు, మీకోసం మీకు ఇష్టమైన వంటలన్నీ చేయిస్తే తినకుండా వెళ్ళిపోతా అంటా ఉండారు.
ఇదేమన్నా బాగుండదా చెప్పండి. అవునాంటీ, ఖచ్చితంగా మీరు తినే వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. ఆహా, అదే మళ్ళీ మీకు టైం ఉంటుందో లేదో అని. మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడం కుదరదు. నేను వదిలినా మా వాళ్ళు మిమ్మల్ని వదలరు. మీరు భోంచేసి వెళ్తే మాకు తృప్తిగా ఉంటుంది మేడం. సరే మీ ఇష్టం. ప్లీజ్ కమ్. రండి. పదండి. కేదార్, ఖచ్చితంగా యువరాజ్ ఏదో ప్లాన్ చేసేలా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం జడ్జి గారిని సేఫ్గా బయటికి పంపించాలి. ఇప్పుడు మన ముందున్న సవాల్ మీనన్ కాదు, యువరాజ్. జగదాత్రి ఒడ్డిద్దు గన్రా. వస్తున్నాను దినా. శిశువుని కూడా సేవమును చేసి పైశాచికమే దీనిది. నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు యువరాజ్? అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే. ఏం లేదు నిష్క, వంటలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామని వచ్చాను. జడ్జి గారు రాకొచ్చారు కదా, మళ్ళీ వస్తారో రారో. పెట్టేదేదో మంచిగా ఉన్న వంటలు పెడదామని టేస్ట్ చూస్తున్నాను. చేసింది జగదాత్రి కదా, అన్నీ బానే ఉంటాయిలే. నిష్క, ఇది నేను స్పెషల్గా బయట నుంచి తీసుకొచ్చాను. నువ్వు వండానని చెప్పి పెట్టే, సరేనా? సరే, నేను చూసుకుంటాను. సుధాకర్, మీరు కూడా తినండి. మేం కూడా తింటే మీతో మాట్లాడేది ఎవరు? మీరు తింటూ ఉండండి, మేము మాట్లాడుతూ ఉంటాం. మాకున్నది ఇంకొంచెం సమయమే కదా భారతి గారు. తాగుడు మూతల దండాకో వెళ్ళి వచ్చే ఎలుక దాగే కళ్ళు మూసి కాలి కోర్ ఎక్కడి దొంగలు అక్కడ. దాత్రి, మన అనుమానం నిజమైంది. యువరాజ్ తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. నిష్క తీసుకొచ్చిన పప్పులో ఏదో కలిపాడు. ఆ కర్రీ తినకుండా ఎలాగైనా ఆపాలి దాత్రి. ఇప్పటికే చాలా తప్పులు చేశావు. ఇప్పుడు ఆ మీనంతో చేతులు కలిపి జడ్జి గారినే కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు. ఈ ప్రయత్నంలో నువ్వు దొరికితే శిక్ష ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు. మేడం, ఇక్కడ మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు. మేడం, మా నిషిక తీసుకొచ్చిన పప్పు మాత్రం తినకండి. దాంట్లోనే ఏదో కలిపారు. కొంచెం వేసుకోండి. చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్స్ అండి. నిష్క, ఆంటీ అన్ని వంటల్ని టేస్ట్ చేయాలి. అన్నీ నువ్వే దగ్గరుండి వడ్డించు. సరే. అయ్యో పర్లేదు యువరాజ్, వడ్డించేలాంటి పనులు నిషికాకెందుకు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నా చేతులతో వడ్డిస్తే టేస్ట్ ఏమైనా మారిపోతుందా? అలా అని నేనెప్పుడన్నాను? అయితే నేనే వడ్డిస్తాను. నీకెందుకమ్మా శ్రమ? ఈ అమ్మాయి ఎలాగో ఈ పని చేయడానికే కదా ఉంది. పనివాళ్ళు చేసే పని పనివాళ్ళు చేయాలి, యజమానులు చేసే పని యజమానులు చేయాలి. మీరు ఊరికి జడ్జి అయిపోలేదు భారతి గారు, కరెక్ట్గా న్యాయం చెప్పుండారు. కోర్టులో న్యాయం చెప్పి చెప్పి బాగా అలవాటైపోయింది వైజయంతి గారు. ఏం కాదు మేడం, మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా చేతులతో వడ్డిస్తేనే మాకు తృప్తిగా ఉంటుంది. నువ్వు వడ్డించు నిష్క.
ఇంకా చాలమ్మా. బయట మా సెక్యూరిటీ భోంచేయకుండా నేను భోంచేస్తే ఏం బాగుంటుంది? మీ మనసు నాకు తెలుసా అండి, వాళ్ళకి నేను క్యారేజ్ అరేంజ్ చేస్తాను. సరేనా, మీరు తినండి. నిష్క వడ్డించు, వాళ్ళని నేను చూసుకుంటాను మేడం. ఇది కొంచెం ట్రై చేయండి. ఈ కర్రీ ఏంటమ్మా? పప్పు మేడం. పప్పు నాకు తింటే అరగదమ్మా, వద్దులే. అంటే ఇది నేను స్పెషల్గా చేశాను మేడం, బాగుంటుంది. వద్దమ్మా, థ్యాంక్ యూ. వద్దంటున్నారు కదా, వదిలే. పర్వాలేదులే అమ్మీ. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. మీకోసమే స్పెషల్గా చేయించానండి, అందరూ తినండి. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో సారీ అన్నా, పాప చూసుకోకుండా విసిరేసింది. పర్వాలేదండి, ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. అలాగేనండి. రై, కావాలనే కర్రీని పడగొట్టి పాప మీద చెప్తున్నావా? నోటి దగ్గర ఫుడ్ని నేలపాలు చేశావు. ఏంట్రా అలా చూస్తున్నావు? పిల్లికి కూడా అన్నం పెట్టని నువ్వు సెక్యూరిటీ వాళ్ళ గురించి ఇంత ఎమోషనల్ అవుతున్నావేంటా అని చిన్న అనుమానం వస్తుంది అంతే. వీడికి అనుమానం వచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఇంతటితో వదిలేసి దారిలో ఎలా కిడ్నాప్ చేయాలో చూడాలి. నీ పప్పులు నా దగ్గర ఉడకవు తమ్ముడు. అన్నా మీరు తినండి అన్న. అలాగేనండి. తినండి. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. సెక్యూరిటీ దగ్గర వర్కౌట్ అవ్వలేదు, ఇంట్లో కూడా వర్కౌట్ అవ్వలేదు. వంటలు చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. మీరేం భయపడకండి మేడం. మీరెంత సేఫ్గా ఈ స్టేట్కి వచ్చారు అంతే సేఫ్గా మీరు ఈ స్టేట్ దాటి మీ ఇంటికి వెళ్తారు. మీరేం తెలియనట్టే బయలుదేరండి, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే నేనున్నానని మర్చిపోకండి. ష్యూర్ మేడం. రండి. యువరాజ్, వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ, డేంజరస్ జర్నీ. కూర్చోండి మ్యామ్. వెళ్ళొస్తాను సుధాకర్. అలాగండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా. మేడం, ఇక్కడ మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు. చెప్పు జేడి. చెడి ఆన్ డ్యూటీ మ్యామ్. మీ మీద ఈగ కూడా వాలదు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే. వినిపిస్తుందా? లెట్స్ జంప్ ఇంటూ ఇట్.
మీరు కూడా అలానే జడ్జి కార్లానే స్టేట్ దాటేయండి. భారతీదేవికి మేము సెండ్ ఆఫ్ ఇస్తాం. బాయ్, మీరు చెప్పినట్టే జడ్జి వెళ్తున్న కార్ని డైవర్ట్ చేయమని చెప్పాను. సూపర్ యువరాజ్, నువ్వు కూడా రా. ఆ జడ్జిని ఎలా చంపుతానో చూద్దు గాని. ఓకే బాయ్. ఈ కార్ జేడికేడి వాళ్ళు వచ్చారండి. ఈ విషయం బాయ్కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం మీనన్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. జేడికేడీలు వచ్చారని చెప్పాలి. తోడికి తెలుసు ఇలా నరికి నాలను. ఏమైంది? బైక్ ఏదో స్కిడ్ అయినట్టుంది మ్యామ్, నేను చూస్తాను. చూడు. బైక్ పక్కకు దిగి. ఎవరా మీరు? Hearty welcome, my lord. My name is Meenal. Hey, it sounds good. మీరు చాలా మందికి శిక్ష వేసుంటారు, కానీ మీకి మీనన్ కోర్టులో మరణ శిక్ష విధించాలని ఐపీసీ సెక్షన్ సెక్షన్లు అవన్నీ నాకు తెలీదు. డైరెక్ట్ మరణ శిక్షే. చూడు మీనన్, నువ్వు ఇప్పటికే చాలా నేరాలు చేశావు. లా అండ్ ఆర్డర్ని లెక్క చేయకుండా లెక్కలేనన్ని తప్పులు చేశావు. అందుకే నీ నేర చరిత్రని బయటకు లాగి కూకటి వేళతో సహా అంతమొందించడానికి ఒక కమిటీని కూడా వేశాను. వెరీ గుడ్ భారతీదేవి గారు. నా కోసం ఒక గవర్నమెంటే పనిచేస్తుంది, అది నా గొప్పతనం. నేను ఈ స్థాయికి ఊరికే రాలేదు జడ్జి గారు. ఇంతింతై వటుడింతై అని వామనుడి స్థాయి నుండి ఈ మీనన్ స్థాయి వరకు కష్టపడి ఎదిగాను. మీరు సింపుల్గా నల్ల కోటు వేసుకొని వచ్చి నా 1000 కోట్ల ఆస్తుల్ని కొల్లగొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నారు? మీ డ్యూటీలో మీరెంత సిన్సియర్ జడ్జో, నా డ్యూటీలో నేను కూడా అంతే సిన్సియర్ డాన్ని. మీ పని జడ్జిమెంట్ ఇవ్వడం అయితే నా పని సెటిల్మెంట్లు చేయడం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మీరు ఊహించుండరు కదా, కానీ నేను మాత్రం ఊహించాను. ఖచ్చితంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మీరు నా చేతుల్లో కుక్క చావు చేస్తారని. కానీ ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. మీరేం భయపడకండి జడ్జి గారు, నేను ముందు మాట్లాడి సెటిల్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. చర్చలు విఫలమైతేనే చంపుతాను. నాకసలు భయం ఏంటో తెలీదు మీనన్. ఎందుకంటే నువ్వు నాలాంటి జడ్జిని ఏ పుష్కరానికి ఒకసారో చూస్తూ ఉంటావు, కానీ నేను నీలాంటి రౌడీగాడిని, గూండాగాడిని రోజూ చూస్తూ ఉంటాను. మీరెంత పెద్ద గూండాగాళ్ళైనా కోర్టులో నా ముందు చేతులు కట్టుకునే నిలబడతారు. రౌడీల్ని కలవడం అలవాటైపోయింది మీనన్. ఇది మీ కోర్టు కాదు జడ్జి గారు, మీనన్ కోర్ట్. ఇక్కడ చేతులు కట్టుకోవడాలుండవు, చేతులు కాళ్ళు తీసేయడాలే ఉంటాయి. నా వాళ్ళని ఎంతమందిని జైలుకు పంపించారో, నా సామ్రాజ్యాన్ని ఎంతమంది నాశనం చేశారో నాకు తెలుసు.
అది చాలదన్నట్టు ఇప్పుడు నా మీద కమిటీ వేసి నా వ్యాపారాలన్నిటికీ అడ్డుపడతారా? అందుకే ఇంకోసారి నా మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా, కమిటీలు వెయ్యాలన్నా వణుకు పుట్టేలాగా మిమ్మల్ని చంపుతాను.